ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీని ప్రభావంతో జిల్లాను వరదలు ముంచెత్తాయి. అనేక ఇళ్లపై శిథిలాలు పడి ఇల్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక మహిళ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, చమోలి, రుద్రప్రయాగ్, నైనిటాల్, అల్మోరాలతో సహా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లా కలెక్టర్ సహాయక బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి పరిశీలించారు. పితోర్గఢ్లో కొండ చర్యలు విరిగిపడి దాల్, మున్సియారీ, మిలాం రోడ్లు మూసివేసినట్లు అధికారులు ధృవీకరించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. सारी दीवारें चारों से अभी जो रात को बादल फटा था, लाइव हम आप लोगों के साथ थे और तो यहाँ पे बहुत खतरनाक का नजारा हुआ है दोस्तों। बिल्कुल आप देख सकते हैं बादल किस हद तक फटा हुआ है। इस नुकसान के लिए आप देखिए, रात को अगर यहाँ पे अगर एक्शन नहीं लिया जाता तो हम लोग आज सुरक्षित नहीं रह पाते। ये जो नजारा हुआ ये रात के 12:30 बजे 1 बजे के आसपास हुआ और बहुत भयानक हुआ। ये देखिए हमारे मनीष भाई भी, तुम्हारे उधर भी गया क्या? उधर भी हुआ तो भाई कंटिन्यू। ఉత్తరకాశీలోని దబ్రాని ప్రాంతంలోని గంగోత్రి హైవేపై కొండ చర్యలు విరిగిపడి 2 వ్యక్తులు మరణించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ వేదికగా మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సహా రెస్క్యూ ఏజెన్సీలు హర్సిల్ ప్రాంతంలోని కొత్తగా ఏర్పడిన సరస్సును ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీ వర్షపాతం, శిథిలాల కారణంగా బార్కోట్ తహసీల్లోని సియామ్చట్టి వద్ద యమునా నదికి వరద నీరు అడ్డుపడుతుంది. దీనివలన నివాస ప్రాంతాలలోకి నీరు తిరిగి వస్తుంది.